హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను నా స్టైల్లో రసం ఎలా ప్రిపేర్ చేస్తానో చెప్తానండి. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఇలా రసం తీసుకొని పెట్టుకోవాలి. మీ పులుపుకు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టమాటో మీడియం సైజ్ది ఇలా స్మాష్ చేసుకొని అందులో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ సాల్ట్, వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ రసంకి ఒక పౌడర్ రెడీ చేసుకోవాలండి. ఇలా అల్లం దంచుకున్నది తీసుకొని 1 స్పూన్ మిరియాలు వేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క అందులో వేసుకొని అన్నీ కలిపి బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ పౌడర్ వేస్తే రసంకి చాలా టేస్టీ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా దంచి ఉంచుకోవాలి. రసం మరుగుతుంది కదా, అందులో ముందుగా మనం దంచి పెట్టుకున్నది వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూడండి, మరుగుతుంది రసం. ఈ రసం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక 5 మినిట్స్ మరగాలండి మీడియం ఫ్లేమ్లో. ఈ రసం వేసుకొని తింటే అరుగుతుంది, చాలా ఫ్రీగా ఉంటుంది కడుపులో కూడా. ఇలా ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ రసంకి పోపులు వేరేగా ఉంటాయి కదండి, మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇవన్నీ కలిపి ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తర్వాత 3 వెల్లుల్లి, 3 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు అందులో వేసుకోవాలి. వేగిన తర్వాత రసం అందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా గాలాడకుండా గిన్నె దానిపైన ఒక 1 మినిట్ ఉంచాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.